అసలు ఎవడి వైఫల్యమైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఒక తరగతి గదిలోనే చదువుకున్నారు. ఒక వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తారు. ముందు బెంచీలో ఒకడికి వినపడేటట్టు పక్కవాడికి వినపడకుండా పాఠం చెప్పరు, అలాగే చెప్తారు. కానీ ఒకడు వృద్ధిలోకి వచ్చి ఒకడు వృద్ధిలోకి రాలేదు అంటే కారణం ఏమిటంటే ఒకడు దృష్టి పాఠం మీదే పెట్టి వింటున్నాడు, ఒకడు పాఠం వింటున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది, వాడికి పాఠం లోపలికి చేరలేదు. ఒకడు తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి అని అలారం పెట్టుకుంటాడు. ఒక నోరు లేని ఒక చిన్న యంత్రం తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి నువ్వు గంట కొట్టు అని అక్కడ పెడితే అది రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున ఖచ్చితంగా 4 అయ్యేటప్పటికి గంట కొడుతుంది లెమ్మని. దాని పీక నొక్కి పడుకుంటే ఎంత దారుణం. అది నిషిద్ధ కర్మ. నువ్వు పెట్టింది ఎందుకు? అలారం, దాని పేరు అలారం, ప్రమాదం. నువ్వు అది మోగినప్పుడు లేవకపోతే కొంప మునిగిపోతుంది. ఇంకొక పావుగంటని పడుకుంటే 6:30కి తెలివి వస్తే నువ్వు చదువుకునేది బూడిదైపోయి పోయింది. 2:30 గంటలకి చదవడానికి ఏం లేదు. నువ్వు లేస్తే పని నడుస్తుంది, లేవకపోతే ప్రమాదం వస్తుంది. దాన్ని నొక్కేయడం కాదు, లేచి కూర్చుని నిలబడి ఈశ్వరుడికి నమస్కారం చేసి కాస్త ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి విడితే ఉంచుకుంటాం. ఇంకొక 5 నిమిషాలను దాన్ని నొక్కేస్తే అది కొట్టదు. దానికి అలవాటు ఉండదు, మనకుంటుంది కానీ దానికి ఉండదు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. ఇప్పుడు ఒక్క క్లాసులో చదువుకున్న వాళ్ళలోనే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు, ఒకడు ఐఐటి ఖర్గపూర్లో సీట్ వస్తోంది, ఒకడు 27 ఏళ్ళు వచ్చినా ఏ ఉద్యోగం లేక సైకిల్ బెల్ల కొట్టుకుంటూ వెడుతుంటే ఆ పక్కనే కారులో ఆగి వాడితో చదువుకున్నవాడే కారు అద్దం దింపి ఎరా బాగున్నావా, ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని అడిగి అద్దం పైకెత్తేసి భార్యతో కలిసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ తేడా వచ్చింది? ఇద్దరు ఒక్క తరగతిలో చదివితే. ఎప్పుడు ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో వస్తుంది ప్రమాదం. అందుకే రామాయణంలో సుందరకాండలోనే స్వామి హనుమ విషయంలోనే మైనాకుడి వృత్తాంతంలో ఒక మాట అంటాడు సముద్రుడు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. పెద్దలైన వాళ్ళకి తప్పకుండా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఏ పని ఎప్పుడు చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడని సమయంలో చేస్తే కోపం వస్తుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని చెయ్యాలి. వినడానికి వచ్చినప్పుడు వినాలి, మాట్లాడడానికి వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేకాని మాట్లాడవలసి వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానండి అనడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడుతూ కూర్చోవడం, రెండూ తప్పులే. అప్పుడు మహాత్ములకు కోపం వచ్చి తీరుతుంది. కాలము ప్రధానము, ఏ కాలమునందు ఏది చెయ్యాలో ఆ కాలమునందు అదే చెయ్యాలి. తప్పించి ఇంకొకటి చేస్తే మహాత్ముల ఆగ్రహానికి గురైపోతామని చెప్తారు. కాబట్టి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. చెయ్యడం ప్రధానం కాదు, నేను ఈ పని చేశానండి పనికిరాదు. ఆ పని చెయ్యవలసిన సమయంలో నువ్వు చేశావా అదే జీవిత అభ్యున్నతికి కారకం. అదే ఏదైనా అంతే, కాలముతో ముడిపడిపోయి ఉంటుంది. ఆ కాలమునందు నువ్వు చేశావా? నేను 1973 నుంచి 78 వరకు బాగా చదువుకుని ఉండుంటే నేను కలెక్టర్ని అవుతునండి అంటే ఇప్పుడు నీకు అవకాశం లేదు, పో అంతే. అప్పుడు ఉండాలి ఆ బుద్ధి, చదువుకుందామని. నువ్వు చదువుకోవలసిన సమయంలో చదువు ఒక్కటే చదువుకో. చదువుకోవలసిన సమయంలో ఇతర విషయాలు ఎందుకు నీకు? అసలు ఇతర విషయాల అవసరం ఎక్కడుంది నీకు? 365 రోజులు కోట్లు వస్తాయి కాబట్టి క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, నీకెందుకు అస్తమానం టీవీ? నిషిద్ధ కర్మ అన్న దాని జోలికి వెళ్ళి పడిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? 96 దగ్గర ఉన్నాడు, 100 అయిపోతుందేమో అని పెట్టు కూర్చుంటాడు. రేపు పరీక్ష ఉంటే వాడు ఆ 4 రన్స్ కొట్టడానికి గంటన్నర టెన్షన్ పడి ఆఖరణ 99 దగ్గర అవుట్ అయిపోతాడు. ఆ బాధలో వీడికి ఒక్కటి తలకెక్కదు. ఫీజులు కట్టిన తండ్రి నాశనం అయిపోతాడు పరీక్షకి. ఎందుకని? నిషిద్ధ కర్మ. నీకెందుకు అప్పుడు? ఆ సమయంలో నీకు టీవీతో పని ఏంటి? చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు? 72 మెసేజ్లు ఎందుకు? మెసేజ్లు ఫ్రీ కదా, నువ్వు ఎస్ఎంఎస్లు ఎందుకు? నువ్వు స్నేహితులతో అంత ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం నీకేముంటుంది? నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్ నుంచి వస్తావు, స్కూల్లో ఏదైనా మాట్లాడాలంటే పిల్లలతో మాట్లాడతావు. నీకు సెల్ ఫోన్ అవసరం ఏముంటుంది అసలు? ఎందుకు ఉండాలి పిల్లలకి సెల్ ఫోన్? మోటార్ సైకిల్ పిల్లలు ఎందుకు ఎక్కాలి? పెద్దవాళ్ళు ఎక్కాలి, పిల్లలు ఎందుకు ఎక్కాలి మోటార్ సైకిల్? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఏది ఏ సమయంలో ఎవరి దగ్గర ఉండకూడదో అది ఉండడం ప్రమాదానికే దారితీస్తుంది. ఒక పరిణితి లేకుండా ఏ వస్తువు ఉండడానికి వీల్లేదు. పసిపిల్లాడు ఆడుకుంటానన్నాడని బ్లేడ్ ప్యాకెట్ ఇస్తావా? బ్లేడ్ ప్యాకెట్ ఇవ్వని వాడివి 18 ఏళ్ళు కూడా రాని పిల్లాడికి మోటార్ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు?
వాడు నేల మీద డేక్కుపోతే అప్పుడు మళ్ళీ తొడమైన చర్మాన్ని ఇంకోటి చర్మాన్ని తీసుకొచ్చి అంటింపించుకోవడమా? ఎవడ పడమన్నాడు ఆ ప్రారంభ కర్మ నిన్ను? ఎవడికి ఎప్పుడు ఏది అవసరమో, ఎవడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అది చెయ్యనప్పుడు ఆకర్షింపబడితే, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే తరువాతి జీవితంలో నువ్వు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నా ఉండడం సాధ్యం కాదంతే. అందరూ పల్లకీలు ఎక్కరు, పల్లకీలు మోసేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కారణం ఒక్కటే, నిషిద్ధ కర్మలకి ఆకర్షింపబడమే. ఏది అక్కర్లేదో దానికి ఆకర్షితుడవుతాడు. ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, ప్రతి విషయం పట్ల ఆకర్షితుడు కావడం, తన్ని తాను నిగ్రహించుకోలేకపోవడం, ఆ పని చెయ్యకుండా తనని నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోతే ఇక మనుష్యుడిగా జీవించడం వ్యర్థం. ఒక ఆవు దూడ, గిత్త దూడ బండి కట్టడం ఇంకా కొత్తగా రాని గిత్త దూడని తీసుకొచ్చి బండి కాడి కింద పెట్టి తాడు మెడ కింద నుంచి తీసి పక్కనున్న కొక్కేనికి వేస్తే మొదట్లో అటుపోతుంది. తోక మిలిపెట్టి వీప్ మీద కొట్టి నడిపిస్తాడు. 10 మాటలు బండి కట్టడం అలవాటైపోయిన దూడ అక్కడ పడుకునుంటే మోకాలతో బలమైన రైతు బండిని పైకెత్తి కాడి పట్టుకుని ఒక ఎద్దు వచ్చేసి రెండో ఎద్దు అటు తిరిగి పడుకునుంటే దా అంటే చాలు లేచొచ్చి మెడ కింద ఇలా పెట్టేస్తుంది, కాడి కింద మెడ. ఒక నోరు లేని ఎద్దు అంటే వచ్చి మెడ కింద పెట్టింది. నీ మనసు నీ మాట ఎందుకు వినదు? నువ్వు చెప్పినది ఎందుకు వినదు? ఎంత బలహీన స్థితిలో ఉన్నావు? ఎవరికి పనికొస్తావు నువ్వు దేశంలో? ఎవరికి పనికొస్తావు? ఎవరిని ఉద్ధరించడానికి? మనసు మీద అదుపు ఎంత అవసరమో, నిషిద్ధ కర్మల పట్ల ఆకర్షింపబడకుండా ఉండడం ఎంత నిగ్రహ శక్తి ఉండాలో, అలా ఉండకపోతే కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇంకా ఒకసారి పోయిందా, పోయిన కాలం పోయిందంతే, ఇక తిరిగి రాదు. రాదా అంతే, ఇంకా జీవితం అంతే, అక్కడతో అలా వెళ్ళిపోవాలి తప్ప ఇంకా కొత్తగా అంతకన్నా సమున్నత శిఖరాలను నేను అధిరోహించేస్తానంటే ఇక జీవితంలో సాధ్యం కాదు. నేను చాలా తెలివైన వాడిని అంటే పక్కవాడు నవ్వుకోవడానికి పనికొస్తుంది అంతే అప్పుడు. కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు, అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు. తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువుగారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహశక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి. ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది. పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తిర్యగూర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు. సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. దీన్ని చంపేయాలనుకున్నారు. సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే పర్వాలేదు, ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే ఎంత ప్రమాదం వైపుకు వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. కన్ను ఉత్సాహవంతంగా ఒక దాన్ని చూస్తూ మనసు రమిస్తోంది అనుకోండి, ఇది చూస్తూ కూర్చుంటే అవతల ప్రమాదం వస్తుంది, మనం ఇప్పుడు ఇది చూడడం కాదు చదువుకోవాలి, అవతల పరీక్ష టైం అయిపోతుందా అన్నా సరే ఇంకొక 10 నిమిషాలు చూసి కట్టేస్తాను, ఇంకొక పావు గంట అంటుంది, ఈడ్చేస్తుంది, ఆఖరికి పోతుంది. పైగా కంటికి ఒక ప్రధానమైన బలీయమైన శక్తి ఉంది. అది ఏమిటో తెలుసా అండి? మీరు దేన్ని తదేకంగా చూశారో తర్వాత కూడా దాన్నే చూపిస్తుంది మనసు. దానికి అదొక పెద్ద లక్షణం.
మీరు అందుకే చూడండి దీపశిఖ ఉంటుంది, ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు తదేకంగా చూసి కళ్ళు మూసుకోండి, అదే చూపిస్తుంది. మీరు ఇంద్రియంతో బాగా తాదాత్మ్యం చెంది భోగం ఏది అనుభవించారో అదే మీ మీద ఆ లక్షణాన్ని ప్రసారం చేస్తుంది. అందుకే విషాదాంతమైపోయినటువంటి కథని పుస్తకాన్ని చదివి పూర్తి చేశాడనుకోండి, పక్కన పెట్టి బయటికి వచ్చాడనుకోండి, మనసు కొంత బరువుగా ఉంటుంది, పెద్ద ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే విషాదాంతమైపోయినటువంటి కథను ఒకదాన్ని చదివాడు, ఆ చదివిన కారణం చేత మనసు ఉత్సాహంగా ఉండదు. అదే సుఖాంతమైన కథ ఒకడు చదివాడు అనుకోండి, వాడి మనసు ఉత్సాహంగా ఉంటుంది. చూడకూడని దాన్ని ఒకదాన్ని అదే పనిగా చూశారనుకోండి, కారు రేస్ వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు టీవీలో చూసి 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 ఒక పుస్తకం తీశారనుకోండి, మీకు ఆ శబ్దంతో అవి వెడుతున్నట్టే ఉంటుంది తప్ప పుస్తకంలోది వెళ్ళదు. చదువుతున్నా ఏదో షాజహాన్ మొఘలాయి సామ్రాజ్యమును స్థాపించాను అని అక్షరాలు వచ్చు కాబట్టి చదువుతుంది, కానీ లోపలికి తీసుకోదు. అది ప్రమాదం. ఇంద్రియముల యొక్క భోగీచ్ఛ ఏం చేస్తుంది అంటే మనిషిని సంస్కారం వైపుకి అడుగు వెయ్యనివ్వదు. అది మీరు ఆపినా దాని ప్రభావం కొంతసేపు ఉండిపోయి ఊపేస్తుంది. అది దాని నుంచి నిగ్రహించుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎవరికి ఉంటుందో వాడే మహాత్ముడు కాగలడు. ఎక్కడ వరకు ఎందుకండి, నేను ఆ ఉదాహరణ చెప్పడానికి ఇక్కడే ఉన్నారు సుబ్బారావు గారు. వాళ్ళ ఇంట్లో నేను ఉన్న రోజుల్లో విశాఖపట్నంలో వాళ్ళ అబ్బాయి అద్భుతమైన కాలేజీలో ఆర్ఈసీలో చదువుకుంటున్నారు రోజుల్లో, దక్షిణ భారతదేశంలో. నేను ఏదో ఉపన్యాసం చెప్పొచ్చి ఎక్కడ చూసినా అరుస్తున్నారు వీధుల్లో, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ. ఏమైందా, క్రికెట్లో ఎవరైనా చాలా రన్స్ కొట్టారా అన్నాను. అంటే అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. అదేమిటయా, నీ వయసు పిల్లలందరూ క్రికెట్ చూస్తుంటారు కదా, నువ్వు చూడవా, నీకు రాదా అన్నాను. ఒక ఏడాది పాటు నేను టీవీ చూడనని ఒట్టు పెట్టుకున్నానండి అన్నాడు. ఎందుకు అన్నాను. ఏమి నీవు ఆర్ఈసీలో చదువుకుంటున్నావుగా, ఎందుకు ఒట్టు నీకు అన్నాను. మా నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి అత్యంత ప్రమాదభరితమైనటువంటి ఉద్యోగం, ఓడలో సముద్రంలో వెడుతూ తుఫానుల్లో కూడా చిక్కుకుంటూ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ 3-4 నెలలకొక్కసారి ఇంటికి తిరిగి వస్తారండి. అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో నన్ను చదివిస్తూ నన్ను ఒక ఐఐటీలో చదువుకుంటుండగా చూడాలనుకున్నారు. నేను ఆర్ఈసీ వరకే వెళ్ళా. ఈ ఏడాది కష్టపడి చదివి ఐఐటీలో సీటు తెచ్చుకొని మా నాన్నగారు సంతోషంగా నన్ను చూడగా మా తండ్రి కళ్ళల్లో కాంతి చూడాలనుకున్నానండి, అందుకు నేను టీవీ చూడనన్నాడు. ఆ మరు సంవత్సరం ఆ పిల్లవాడు విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా అన్నాను. ఐఐటి ఖర్గపూర్లో సీట్ వచ్చిందండి, జాయిన్ అవుతున్నాను అన్నాడు. నిషిద్ధ కర్మ వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకొని వాడు ఎలా వెళ్ళగలడు, ఎలా మెట్లు ఎక్కగలడు? ఆ ఆకర్షణ లేనివాడెవడో వాడే వెళ్ళగలడు. సాధన ఎలా నడుస్తుందండి, ఓ సంకల్పం ఉండొచ్చు, పని చెయ్యాలని ఉండొచ్చు, నిషిద్ధ కర్మ వైపు లాగేసింది, ఇంకేం చేస్తాడు? ఇవాళ పాడైపోయింది, అయ్యో తప్పైపోయింది, పశ్చాత్తాపం, ఏడుపు, బాధ, ఇంకా కుద్దిపోతుండ్రు, రేపు చేయకూడదు, కానీ అలా ఉండగలనా, అలా నేను ఉండగలనా, ఆ బాధతోనే వాడి జీవితం అంతా అయిపోతుంది. వాడు ఎప్పటికీ చేయకుండా ఉండలేడు. తనని తాను నేను ఎందుకు ఉండలేనని తనని తాను నిలబెట్టుకుంటే తప్ప ఎవడికి సాధ్యం చెప్పండి నిలబెట్టడం? వాడికి ఉండాలి ఆ బుద్ధి, వాడికి రావాలి ఆ బుద్ధి. కాబట్టి నిషిద్ధ కర్మ వైపుకి ఆకర్షింపబడకుండా ఉండని వాడు తన కార్యమునందు కృతకృత్యుడు కాడు. ఇక్కడ కాదు, సింహికా భంజనంలో కాదు, ఎదరొచ్చింది స్వామికి కష్టం. అసలు సుందరకాండలో మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చెప్పేశారు. సవేశ్వజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషి మేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం. ఆ రావణాసురుడి మందిరంలో ఉన్నటువంటి గదికి ఉన్నటువంటి గడపలకి కట్టిన తోరణాలు వైఢూర్యాలతోటి బంగారంతో చెక్కబడి మెరుపులతో ఉన్నటువంటి మబ్బు కింద నుంచి పక్షులు ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని ఎంతో బలంగా చూశారు హనుమన్నారు. ఎందుకు దాన్ని బలంగా చూడడం ఎందుకు అంటే, దాని వంక చూసి సీతమ్మని చూడ్డానికి వచ్చాను తప్ప ఇవి చూడ్డానికి రాలేదని కన్ను తిప్పుకోకపోతే ఓ 10 రోజులు దాన్ని చూస్తూ ఉండిపోతాడు. అంత గొప్పగా చెక్కారు. బలం ఎందుకు అంటే, సీతమ్మ కోసం వచ్చాను తప్ప దీనికోసం రాలేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది బలం. అంటే దేని వైపు ఆకర్షితుడు కాకూడదో దాని వైపు ఆకర్షితుడు కాలేదైన. అన్నిటికన్నా పెద్ద పరీక్ష. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రహితా హిసా మాలేవ గ్రహితా సూత్రే శిశుభే మత్తషట్పద నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా ఉపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వ నచాపి కంతస్య నకామనీయ అన్నారు మహర్షి.
ఈవిడ ఒంటి మీద ఉండవలసిన బట్ట ఆవిడ ఒంటి మీద ఉండలేదు, పక్క ఆవిడ ఒంటి మీద ఉంది. అంటే అంత దారుణమైన స్థితిలో పడుకున్నారు అంతమంది. పడుకున్న వాళ్ళు ఏం పనికి మాలిన వాళ్ళు కారు. నచాకులీనా నచ హీనరూప నదక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీనసత్వ నచాపికాంతస్య నకామనీయ. ఉత్తమమైన కులంలో పుట్టని వాళ్ళు కారు, ఉపచారములు తెలియని వాళ్ళు కారు, ఇంతకుముందు ఎవరితోనో ఉన్నటువంటి వాళ్ళు కారు. అందులో ఉన్న ఏ స్త్రీ వంక చూసినా సామాన్యమైన స్త్రీగా కనపడేది కాదు. అటువంటి వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు. అందరి వంక చూస్తూ వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఈమె సీతమ్మ కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంతకీ సీతమ్మ కనపడకపోతే ఒక ప్రశ్న వేసుకున్నారు. ఇంతమంది ఆడవాళ్ళు నిద్రపోతుండగా చూశాను కదా, అధర్మ దోషం వల్లే నాకు సీతమ్మ కనపడలేదా అన్నారు. అని వెంటనే ఆయనే జవాబు చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. చూడడం ధర్మం కాబట్టి, సీతమ్మ ఆడది కాబట్టి ఆడవాళ్ళ మధ్యలో ఆడవాళ్ళలో వెతికాను తప్ప ఏ ఆడదాని ఒంటి మీద బట్టలేకపోయినా నా మనస్సు నిలబడిందా, నా మనస్సు కదిలిందా, నా మనసుకి దోషం ఎక్కడుంది, నా మనస్సు కదలనప్పుడు నా యందు దోషం లేదన్నారు. అది స్వామి హనుమంటే. ఆయన మనసు ఆకర్షింపబడదు, అంత నిగ్రహ శక్తితో నిలబడగలరు. సుందరకాండలో అంత కష్టపడిన స్వామి గుక్కెడు మంచినీళ్లు తాగారని లేదు, వండని వంట పదార్థం లేదు వంటశాలలో, అక్కడ కూడా వెతికారు. దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు మహర్షి. జింక మాంసం దగ్గర నుంచి ఎన్ని రకాల మాంసాలో కన్నతల్లి భోజనానికి పిలిచినట్లు వాసనలు వస్తున్నాయట పాత్రలోంచి. సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప జిహ్వేంద్రియానికి వశులు కాలేదు. ఎన్ని మధుపాత్రలో సీతమ్మ కాదని విడిచిపెట్టేశారు. సీతమ్మ కనపడే వరకు దేనివైపు ఆకర్షితులు కాలేదు. అది స్వామి హనుమంటే. ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. ఈ నాలుగిటిలో సంకల్ప బలం లేకపోయినా, సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా మంచి పనులు చేస్తున్నాడనేటటువంటి పొగడ్తలకి వశపడిపోయేవాడైనా, తను చెయ్యవలసిన పనులు చేసినా ఆ పనులు నేనే చేస్తున్నాననుకుని పొంగిపోయేవాడైనా, నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళి ఆకర్షింపబడి వాటి పట్ల హత్తుకుపోయేవాడైనా, వాడు తలపెట్టిన కార్యముల యందు వాడు కృతకృత్యుడై సమున్నతమైన స్థానములను అలంకరించలేడు. ఆఖరికి ఒక పిల్లవాడు గొప్పవాడు కావాలన్నా ఇదే నియమం, ఒక పరిపాలకుడు గొప్పవాడు కావాలంటే ఇదే నియమం, ఒక కవి గొప్పవాడు కావాలంటే అదే నియమం, ఒక చిత్రకారుడు మంచి బొమ్మ గీయాలంటే అదే నియమం. ఎవడు ఏ పనిలో కృతకృత్యుడు కావాలన్నా ఈ నాలుగే ఉండాలి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఈ నాలుగున్నవాడు తన కర్మల యందు చెడడు, పాడుకాడు. దానికి స్వామి హనుమయే తార్కాణమని సుందరకాండలో ఆర్షోక్తిగా, హితోక్తిగా మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి ఏ నాలుగింటిని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని జీవితంలో పైకి రావాలో నేర్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్కు. శ్రీరామాయణం ఆది కావ్యం, నరుడి కథ. నేను మీకు మొట్టమొదటి రోజునే మనవి చేసి ఉన్నాను, రామచంద్రమూర్తి అవతారమే ఒక నరుడిగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి ప్రశ్న చేసినప్పుడు కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతీషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నలసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ లోకమునందు ఇప్పుడు ఉన్నాడా అని అడిగాడు. అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు అని నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పిన మీదట వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేశారు. వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం. ఆయన ఎప్పుడు శ్రీరామాయణాన్ని రచన చెయ్యాలని కూర్చున్నా ఆయన ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకోగానే రామాయణ కథలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నడవడి తెలియడం కాదు, వాళ్ళ మనస్సులలో ఏమనుకున్నారన్నది కూడా వాల్మీకి మహర్షికి అవగతం అయ్యేది. అలా తెలిసేటట్టుగా బ్రహ్మగారు వరం ఇచ్చారు. అందుకే రామాయణాలు ఇన్ని ఉన్నా వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యం. యథార్థముగా జరిగిన రామకథని చెప్పినటువంటిది పరమ ప్రామాణికము, పరమసత్యమైనటువంటిది వాల్మీకి రామాయణం ఒక్కటే.
కానీ రామకథ మృత సంజీవని కనుక ఎన్ని మాటలు చెప్పినా చెప్పవలసిందే కనుక ఎందరో మహాత్ములు తమ తమ భావములను చొప్పించి ఆనందించి ఆవిష్కరించి శ్రీరామాయణాన్ని అందించారు. కానీ ఎప్పుడైనా రామకథలో యథార్థంగా జరిగింది ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఒక్క వాల్మీకీకృతమైన శ్రీరామాయణాన్ని మాత్రమే చదవాలి. అందున వాల్మీకి రచించిన రామాయణానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. భాగవతాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో రచన చేసినప్పటికీ 12 స్కంధాల్ని కూడా పోతన గారు ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించినప్పుడు వారు తెలుగు భాషకి ఎంత గౌరవాన్ని శక్తిని కట్టబెట్టారంటే మహాభాగవతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టములు తెలుగు భాషలో చదువుకున్నా కూడా సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన లేఖ సంస్కృత భాగవతంలో చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం లేఖ చదివితే అదే ఫలితం వస్తుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో పోతన గారు రచన చేసినటువంటి గజేంద్రమోక్షణ కథ అంతర్గతమైనటువంటి ఆ పద్యములను చదివినప్పటికీ అదే ఫలితం వస్తుంది. కానీ రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ జయమంత్రాన్ని ఎవరైనా ఆంధ్రీకరించినా జయమంత్రం సంస్కృతంలో వాల్మీకి కృతమైంది చదివితే మంత్రశక్తి ఉంటుంది తప్ప ఆంధ్రీకరించినటువంటి ఏ గ్రంథానికి కూడా ఆ శక్తి రాలేదు. అది ఒక్క వాల్మీకి రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అసలు వాల్మీకి రామాయణంలో వాడినటువంటి సంస్కృతం ఎంత గొప్పదంటే ఏ భాష వారు చదివితే ఆ భాష వారిది మా భాషలో ఉందంటారు తప్ప సంస్కృతంలో ఉందనుకోరు. అంత సరళమైన సంస్కృతంలో అంత అద్భుతంగా అందించారు వాల్మీకి. అది నరుడి కథ అయినటువంటి కారణం చేత నరుడి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఉత్థాన పతనాలు, నడవడిలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఎదురయ్యేటటువంటి కష్టాలు, తట్టుకోవడంలో పడేటటువంటి ఆర్తి, వీటన్నిటినీ యథాతథంగా ఆవిష్కరించారు. నేను శ్రీ మహావిష్ణువుని కనుక నేను సమస్త శోకములకు అతీతుణ్ణి, నాకు దుఃఖం ఉండదని రాముడు అనలేదు. సీతమ్మ కనపడకపోతే గుండెలు బాదుకుని ఏడ్చాడు. దశరథ మహారాజు గారు మరణిస్తే విశేషమైనటువంటి శోకమునకు వశుడయ్యాడు. మిగిలిన అవతారములు అలా కాదు. రామావతారం మాత్రం ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. యుద్ధకాండలో రామరావణ సంగ్రామం అయిపోయి రావణాసురుడు హతుడైన తరువాత దేవతలందరూ ప్రత్యక్షమై దేవేంద్రుడే రామచంద్రమూర్తిని పిలిచి నువ్వు శ్రీ మహావిష్ణువువి అన్నా సరే, కాదు నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని, నేను నరుణ్ణి, నాకు తెలియదు, నేను విష్ణువుని కానన్నాడు ఆయన. ఒక నరుడిగా ప్రవర్తించడాన్ని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే శ్రీరామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే విశేషంగా ఉపయుక్తమవుతుంది. రామాయణం చదివేటప్పుడు రామకథ భగవంతుడి కథ అని చదివితే ఎందుకు కొరగా. ఎందుచేత అంటే మీకు ఎప్పుడైనా ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు, జీవితంలో సంక్లిష్ట స్థితి ఏర్పడినప్పుడు, రాముడు ఇటువంటి కష్టంలో ఏం చేశాడు అని ఆలోచించవలసి వస్తే రాముడు దేవుడు కాబట్టి అలా చేశాడు అనుకున్ననాడు రామాయణం మనకెందుకు పనికిరాదు. కాదు, రాముడు కూడా నాలాటి నరుడే అనుకున్ననాడు రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం అన్వయం అవుతుంది. అందుకే రామాయణాన్ని చదివేటప్పుడు కేవలం ఒక నరుడి కథగా చదవాలి తప్ప అది భగవంతుని కథ అన్న భావనతో చదవడం అంత ఉపయుక్తమైనటువంటి విశేషం కాదు. శ్రీరామాయణం నేను మీతో ఇతపూర్వం మనవి చేసినట్లు నరుని యొక్క కథ అయిన కారణం చేత అనేకమైన ఉత్థాన పతనములు కనపడతాయి. ఒక్కొక్క చోట సంక్లిష్టమైన సన్నివేశములు ఏర్పడతాయి. ఆ సంక్లిష్టమైన సన్నివేశాల్లో మహర్షి మెరుపులు వినిపించారు. ఆ ఒక్కొక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకుంటే అవి ధారణలో ఉండాలి. ఎందుచేత అంటే కర్ర ఇంట్లో పెట్టి వీధిలోకి వచ్చినటువంటి వాడిని కుక్క తరిమితే మా ఇంట్లో కర్ర ఉందండి అంటే అది రక్షించదు. చేత్తో పట్టుకున్న కర్ర ఏది ఉందో అది మాత్రమే కుక్క మీద పడకుండా రక్షిస్తుంది. గ్రంథాంతర్గతమైనటువంటి శ్లోకములు మనకి స్ఫురణలో ఉండవు. అవి మనం నిత్యం పాటించడానికి పనికిరావు. ఏ శ్లోకములు కంఠగతమై ఉంటాయో, ఏ శ్లోకాలు స్ఫురణలో ఉంటాయో ఆ శ్లోకములే మనకి నిజంగా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ఫురణలోకి వచ్చి తట్టుకుని నిలబడి ఊల్చుకోగలిగినటువంటి శక్తినిస్తాయి.
అన్నిటికన్నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏది అంటే శాంతి. తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం, దానికి వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి శ్రీరామాయణంలో ఉండేటటువంటి ఆర్షోక్తులు, అద్భుతమైనటువంటి మెరుపులు, కొన్ని శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. అటువంటి శ్లోకాలలో 2 శ్లోకాలు భిన్నమైనటువంటి రీతిలో, ఒకటి క్రిందకి దిగిపోవడాన్ని చెప్తే, ఒకటి పైకి ఎక్కడానికి మార్గాన్ని చెప్తుంది. ఒకటి బాలకాండలో చెప్తే, ఒకటి సుందరకాండలో చెప్పారు మహర్షి. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిభు. ఇది అయోధ్యకాండ. వేరొకటి సుందరకాండలో చెప్పారు. సుందరకాండలో చెప్పినప్పుడు అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహ, తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు. ఈ 2 శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. అసలు నన్ను స్వతంత్రించి చెప్పమంటే ఒక మాట అంటాను, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఈ 2 శ్లోకాలు ధారణలో ఉండాలి. ఈ 2 శ్లోకాలు ధారణలో ఉంటే వాడు బంతి అవుతాడు. శ్లోకాలు ధారణలో లేకపోతే మృత్పిండం అవుతాడు. మృత్పిండం అంటే మట్టి ముద్ద. మట్టి ముద్ద చేతిలో పట్టుకుని ఎగరేసి ఆడుతున్నారనుకోండి, ఏ కారణం చేతనైనా కిందకి కానీ జారి పడిందో ఇక పైకి లేవదు. బంతి అలా కాదు, ఎంత బలంగా కింద పడుతుందో అంత బలంగా పైకి లేస్తుంది. ఆ పైకి లేవగలిగిన శక్తి కానీ నశించిపోయింది ఆ మనుష్యుడిలో, అక్కడితోటి ప్రమాదం వస్తుంది. అందున శోకమనేటటువంటిది ఆవరించనటువంటి జీవితం ఉండదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.